నమస్తే. మనం ఈ వీడియోలో వీరభద్రాసనం యొక్క 3వ పోజును గురించి తెలుసుకుందాం. ఈ వీరభద్ర ఆసనాన్ని మనం ఆచరించడం మూలంగా మన శరీరం సమతా స్థితిలో ఉంటుంది. ఎంతో అద్భుతమైనటువంటి ఈ వీరభద్ర ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను. దండి. మనం ఈ విధంగా ఈ వీరభద్రాసనాన్ని ప్రతినిత్యం ఉదయం వేళల్లో చేస్తూ ఉండడం మూలంగా మన శరీరం సమతాస్థితిలో ఉంటుంది. పాదాలకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. నీ శరీరం సమతాస్థితిలో ఉంటూ నీ యొక్క ఏకాగ్రత శక్తి అనేది కూడా పెరుగుతుంది. ఒక వాస్తవాన్ని గమనించండి. దేవాలయానికి రక్షకుడు వీరభద్రుడు. అదేవిధంగా ఈ శరీరం అనే దేవాలయానికి రక్షకుడు వీరభద్రుడై నీ శరీరాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ వీరభద్రాసనాన్ని ఆచరించండి. ఈ వీరభద్రాసనంలో ఉన్నటువంటి 4 పోజులను మనం ప్రతినిత్యం ఉదయం వేళలో చేస్తూ ఉండడం మూలంగా మన శరీరంలో ఉన్నటువంటి సమస్తమైన దోషాలు తొలగిపోయి మన శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. ఈ వాస్తవాన్ని గమనించండి. మన ప్రాచీనులు మనకి ఇచ్చినటువంటి ఈ దివ్యమైన ఔషధాలతో మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకుంటాం. మనల్ని మనం బాగుపరచుకోవడమే మన యొక్క ప్రథమ కర్తవ్యం అని మనం గుర్తుంచుకుంటాం. ఈ కర్తవ్యాన్ని నువ్వు గుర్తించిన నాడు నీ జీవితం బాగుంటుంది. ఈ కర్తవ్యాన్ని నువ్వు గుర్తుంచుకోని నాడు నీ జీవితం అస్తవ్యస్తమైపోతుంది. ఈ వాస్తవాన్ని గమనించు. నీ జీవితాన్ని బాగు చేసుకునేది నువ్వే అని ఆలోచించు. నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నిన్నెవరో రక్షిస్తారో అనుకోవడం అది పొరపాటే అవుతుంది. ఈ దేహం అనే దేవాలయానికి రక్షకుడుగా వీరభద్రుడు ఉంటాడు. కానీ నువ్వు ప్రతినిత్యం ఈ వీరభద్రాసనాన్ని ఆచరించినప్పుడు మాత్రమే అతడు నీకు రక్షకుడు అవుతాడు. అలా ఆచరించని నాడు నీకు రక్షకుడు కాడు. ఈ వాస్తవాన్ని గమనించు. నీకు ఇచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని నీవు రక్షించుకోవడం నీ ప్రథమ కర్తవ్యంగా గుర్తించిన నాడే నీకు ఈ జీవితం యొక్క ఆనందం ఏమిటో అర్థమైపోతుంది. అలా తెలియని నాడు నీ జీవితం అస్తవ్యస్తమైపోతుంది. ఈ వాస్తవాన్ని గమనించు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.